కోట్లాది రూపాయల మేర జనాన్ని ముంచేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి శివభాగ్యారావు ఆయన కుమారుడు క్రాంతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. విశాఖ కేంద్రంగా స్నేహ మ్యాక్స్ సొసైటీ, హైదరాబాద్ కేంద్రంగా స్నేహ టీవీని ఏర్పాటు చేసి ఎంతో మందిని మోసం చేసినందుకు వారిద్దరినీ గోపాలపట్నం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి సీతంపేటలో భాగ్యారావు మరికొందరు డైరెక్టర్లను భాగస్వాములుగా చేసి మ్యాక్స్ సొసైటీ నెలకొల్పారు. ముఖ్యంగా అధిక శాతం క్రైస్తవ ఉద్యోగులు, సిబ్బందిని నమ్మించి కోట్లాది రూపాయల్ని డిపాజిట్లుగా సేకరించి ఆనక బోర్డు తిప్పేశారు. ఒక్క గోపాలపట్నం పోలీస్ స్టేషన్లోనే 15 మంది వరకు బాధితులు తాము భాగ్యారావు కారణంగా 3.13 కోట్లు నష్టపోయామని ఫిర్యాదిచ్చారు. జనానికి సుమారు 100 కోట్ల మేర కుచ్చుటోపి పెట్టేసిన భాగ్యారావు, స్నేహ సంస్థల డైరెక్టర్లు కొన్నాళ్లుగా పరారీలోనే ఉన్నారు. విశాఖ సిపి బగ్జీ కేసును సీరియస్గా తీసుకుని సిబ్బందిని ఆదేశించగా ఇటీవల ద్వారకా పోలీసులు 2 డైరెక్టర్లను అరెస్ట్ చేయగలిగారు. ఈ క్రమంలో గోపాలపట్నం పోలీసులు తీవ్ర గాలింపులు జరిపి భాగ్యారావు, ఆయన కుమారుడు క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహ టీవీ నెలకొల్పి తాము తీవ్రంగా నష్టపోయామని, ఎస్బీఐలో భారీగా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేకపోయామని, అందుకే జనానికి కూడా డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయామంటూ నిందితులు కోర్టును కూడా ఆశ్రయించారని, 8 వారాల పాటు వారిని అరెస్టు చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశించగా గడువు ముగిసిన అనంతరం విశాఖ పోలీసులు వారిని అరెస్టు చేసినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో శివభాగ్యారావు భార్య స్వర్ణలతతో పాటు జీఎం పున్నారావు తదితరులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.